ఓకే. ఈరోజు మనకున్న సమయంలో నేను మీ నిజమైన గుర్తింపు గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నానండి. హల్లెలూయా! ఆమేన్. అందరూ నిజమైన గుర్తింపు అనండి. నిజమైన గుర్తింపు. చూడండి, ఇక్కడ మనము ఉన్నవాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. క్రైస్తవులు అనేక సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక డినామినేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు గానీ, ఒక్కటి మనం అందరము నమ్మేదేంటంటే క్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగుతదని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. సో యేసు క్రీస్తు ద్వారా మనకి రక్షణ కలిగింది అనేది మనము నమ్ముతాము. చాలా సార్లు రక్షణ గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి మనం క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత సంఘాలకు వెళ్తున్నాము, ప్రార్థనలు అటెండ్ అవుతున్నాము, ఇటువంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతున్నాము అనేసేటప్పటికి సాల్వేషన్ లేకపోతే ఈ రక్షణ అనేది చాలా సింపుల్ గా ఆలోచిస్తాము. కానీ ఒకసారి మొదటి పేతురు మొదటి అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. చూడండి, 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 10-12 ఒకసారి చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై నా శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, 3 వచనాల్లో 10 నుంచి 12 వచనం వరకు చదివినట్లయితే ఈ 4 వచనాల్లో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. కానీ రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఒకసారి 10వ వచనం చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ఆ, ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు. అక్కడి వరకు. సో గమనించండి, పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు మనము ఎవరి గురించి అయితే చదువుతామో ఎంతో గొప్ప కార్యములు చేశారు అన్న ప్రవక్తల గురించి మనం చదివినప్పుడు మనము వాళ్ళ జీవితాల గురించి చూసి మనం ఆశ్చర్యపడుతుంటాము. కానీ వాక్యములు ఏమనుందంటే ఆ ప్రవక్తలే మన రక్షణ గురించి వాళ్ళు పరీక్షించినప్పుడు, రక్షణ గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. వాళ్ళు ఇంకా లోతుగా ఎప్పుడైతే పరీక్షించడానికి చూశారో ఈ రక్షణ అనేది ఏంటి, దేవుడు చేసేటటువంటి కార్యము ఏంటి అని పరీక్షించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పిన అదేంటంటే వాళ్ళ కొరకు ఇంకా కాదు, ఇంకా రాబోయే కాలములో అనుభవించేటటువంటి విషయం అని వాళ్ళు తెలుసుకున్నారు దేవుని యొక్క ఆత్మ బట్టి. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు మన కొరకు ఎటువంటి బహుమానం ఇచ్చాడు, ఎటువంటి బహుమానాన్ని మన కొరకు దాచిపెట్టాడు అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది ఎంత లోతైన విషయం అంటే, ఎంత అద్భుతమైన బహుమానం అంటే దేవదూతలు కూడా మన నుంచి నేర్చుకోవడానికి చూస్తున్నాయంట. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 11వ వచనం verse 12 లో ఉంటది ఇలాగా. They were told that their message was not for themselves but for you. Last part of verse 12 it says, it is all so wonderful that even the angels are eagerly watching these things. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడు కూడా పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుందని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ చూడండి, ప్రవక్తలు మన జీవితాల్ని చూడాలని ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. ఆమేన్. దేవదూతలు కూడా పరలోకము నుంచి దేవుడు మన జీవితాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి ఎటువంటి బహుమానాన్ని ఇచ్చాడు, మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు అని ఎదురు చూస్తున్నారంట. ఎందుకు? దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణ ద్వారా మన జీవితంలోకి ఎటువంటి బహుమానాలు, ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చాడో అది చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. హల్లెలూయా. ఆమేన్. కానీ చూడండి, మనము అనేక సార్లు క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎప్పుడేమనుకుంటామంటే ఈ లోకంలో ఏదో కొంతకాలం జీవించేస్తే ఒక రోజు పరలోకానికి వెళ్తాము, పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నిజంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తాము, లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం బాధల నుంచి బయటపడతాము, పరలోకానికి వెళ్ళిన తర్వాతే దేవుని యొక్క సన్నిధి సరిగ్గా అనుభవించగలుగుతాము. ఈ విధంగా ఆలోచిస్తాం. మనం ఎప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు కష్టపడాలి, కానీ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడే నిజంగా దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అప్పుడు అనుభవిస్తాం అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే
ఎప్పుడైతే యేసు క్రీస్తుని దేవుడు మన కొరకు పంపించాడో అప్పుడే దేవుడు మనకి కావలసిన అన్ని కూడా విడుదల చేశాడు. హల్లెలూయా. కావలసిన అన్ని కూడా యేసు క్రీస్తు ద్వారా విడుదల అయినాయి అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే ఈ సత్యము మనకి అర్థం అవ్వదో, లేకపోతే ఈ సత్యములో మనం స్థాపించబడలేదు అనుకోండి, ఇజ్రాయెల్ దేశం గురించి కూడా బైబిల్లో ఏమని ఉంటదంటే, వాళ్ళకి దేవుడితో నిబంధన ఉన్నప్పటికీ చాలా మంది నిరీక్షణ లేని వారిలాగా, నిబంధన లేని వారిలాగా జీవించారంట. నిబంధన లేని వారిలాగా జీవించేటప్పటికి ఏమైంది, వాళ్ళు నిజంగానే అరణ్యములోనే మరణించారు, అరణ్యములోనే చనిపోయారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, వాళ్ళు వాగ్దానపు దేశములోకి రావాలని. హల్లెలూయా. ఆమేన్. కానాను దేశంలోకి రావాలనేది ఎవరు కోరుకుంటున్నారు, దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దేవునికి అటువంటి ఆశ, అటువంటి కోరిక ఉంటుంది మన గురించి ఆలోచించినప్పుడు. కానీ మనం ఏమవుతుందంటే, దేవుని యొక్క కోరిక ఉన్నా కూడా, దేవుని యొక్క ప్రణాళిక ఉన్న తర్వాత కూడా, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న తర్వాత కూడా మనము దేవుని యొక్క ఆశీర్వాదం గురించి తెలుసుకోలేదనుకోండి, ఆ నిబంధన ఉన్న నిబంధన లేని వ్యక్తులలాగా జీవిస్తాము, నిరీక్షణ లేని వ్యక్తులలాగా జీవిస్తాము. నిరీక్షణ లేదనుకోండి, ఏమనుకుంటాం, నా జీవితం ఇంక ఇంతే, నా జీవితము మార్చబడదు, నా కుటుంబం ఇంతే, నా పరిచర్య ఇంతే, నా పరిచర్యలో విస్తరింపబడను, నేను నా పరిచర్యలో ఇంకొక మెట్టు ఎక్కను, నా పరిచర్యలో ఇంకొక స్థానానికి వెళ్ళను అన్నట్టు ఆలోచిస్తాము. కానీ ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తు ద్వారా నా జీవితం ఎలాగ మార్చబడాలి, ఏ విధంగా ఆశీర్వదించడానికి వచ్చాడు అనేటటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నాం అనుకోండి, దానికి ప్రకారముగా మనకి జవాబులు వస్తాయి వాక్యం ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి నేను ఒక కథ విన్నాను. ఒక పాస్టర్ గారు అంట, ఇది 100 సంవత్సరాల కన్నా పాత కథ. ఆ టైంలో ఇంకా ఏరోప్లేన్స్ లేవు. సో ఈ పాస్టర్ గారు, ఒక దైవజనుడు, యునైటెడ్ కింగ్డమ్ లో జీవించేవాడు అనమాట, లండన్ దగ్గర జీవించేవాడు. ఆయనకి ఒక కోరిక ఉండింది, ఏంటంటే లండన్ నుంచి అమెరికాకి ప్రయాణం చేసి అమెరికాలో కూడా ఆయన వాక్యం బోధించాలని కోరుకున్నాడంట. అక్కడ కూడా పరిచర్య చేయాలి, అమెరికాకి కూడా వెళ్ళి పరిచర్య చేయాలని కోరుకున్నాడంట. కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన సంఘంలోంచి ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు, దేవుడు ఇలా నన్ను ప్రేరేపిస్తున్నాడు, మీకు అమెరికాకి ఒక టికెట్ కొనివ్వమని దేవుడు నాతో మాట్లాడాడు, సో నేను మీకు ఒక టికెట్ కొనివ్వాలని కోరుకుంటున్నాను అన్నాడంట. సో పాస్టర్ గారు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆ టికెట్ ఇచ్చాడో చాలా సంతోషంగా అంగీకరించాడు, తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఏ రోజైతే ఆ షిప్ ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టాలో లండన్ నుంచి అమెరికాకి, ఆ రోజు కరెక్ట్ గా టైంకి వెళ్ళాడు, పడవ ఎక్కాడు. పడవ ఎక్కిన తర్వాత ప్రయాణం మొదలైంది. ప్రయాణం మొదలైన తర్వాత గమనించండి, ఇది లండన్ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఓషన్ అంతా దాటుకొని వెళ్ళాలి కాబట్టి ఎన్నో రోజులు కొన్ని వారాలు పట్టేటటువంటి ప్రయాణం అనమాట. కానీ ఈ పాస్టర్ గారు, లేకపోతే ఈ దైవజనుడికి ఎక్కువ డబ్బులు లేవు. సో కొద్దిగా తక్కువ డబ్బులు. సో ఆయన ఉన్న డబ్బులతో మొత్తానికి టికెట్ వేరే వాళ్ళు కొనిచ్చారు కాబట్టి షిప్ మాత్రం ఎక్కడం మంచిగానే ఎక్కాడు, టైంకి ఎక్కాడు, లోపలికి వెళ్ళాడు, ఆయన ఎక్కడ పడుకోవాలో అన్ని చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ప్రతిరోజు ఆయన లేచేవాడంట. లేచిన తర్వాత షిప్ చాలా పెద్దది కాబట్టి అటు ఇటు తిరిగేవాడు. తిరిగినప్పుడు కూడా ఒక దగ్గర మాత్రం చాలా మంచిగా ఒక రెస్టారెంట్ ఉండేదంట. అందరూ మంచిగా తయారయ్యి అక్కడికి వెళ్ళేవారంట. మంచిగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేవారు, మధ్యాహ్నం లంచ్ తినేవారు, రాత్రి డిన్నర్ తినేవారంట. ప్రతిరోజు 3 పూటలు తింటా ఉండేవారు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మంచి తయారై వెళ్ళేవారంట. సో ఇక్కడ చూసినప్పుడల్లా, అరే ఇంకా కొద్దిగా డబ్బులు ఉంటే బాగుండేది, నేను కూడా అక్కడికి వెళ్ళి తింటే బాగుండేది అనుకునేవాడంట. కానీ అది ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి తినలేదు. కానీ కేవలము ఆయన రూమ్ దగ్గరికి ఏదైతే కొన్ని బిస్కెట్లు, పొద్దున్న కొద్దిగా టీయో కాఫీ తీసుకొస్తే అది మాత్రం తాగి అలాగా గడిపేసేవాడు అనమాట సమయం. ఆయన దగ్గర ఏదన్నా కొద్దిగా ఆహారం ఉంటే అది తినేవాడు. లాస్ట్కి ఇంకా రేపు అమెరికాలో దిగిపోతాము అన్న సమయంలో అక్కడ పనిచేసేవాడు, ఆ రెస్టారెంట్లో, ఆ క్యాంటీన్ లాంటి ఏరియాలో ఎవరైతే పనిచేస్తారో ఒక అతను ఆయన దగ్గరకు వచ్చి, సార్ మీతో ఒక మాట అడగొచ్చా అంటే, చెప్పండి అంటే, మరి ఏం అనుకోవద్దు మీరు అంటే, పర్వాలేదు చెప్పండి అని అడిగాడంట. ఆయన అంటాడంట, సార్ ఈ ప్రయాణం మొదలైనప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, నేను ఇక్కడ ఈ క్యాంటీన్లోనే పనిచేస్తాను, ఈ రెస్టారెంట్లో పనిచేస్తాను, ప్రతిరోజు మీరు అక్కడ బయట నుంచోరు ఉంటారు, ప్రతిరోజు మీరు వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తుంటారు, ఒక్కసారి కూడా మీరు లోపలికి ఎందుకు రాలేదు, ప్రతిసారి ఆ బయటే నుంచోని ఎందుకు చూస్తుంటారు, ఒక్కసారి కూడా ఎందుకు వచ్చి తినలేదు అని అడిగాడంట.
తినలేదు అంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఏమనుకోవచ్చు, అంటే కొద్దిగా సిగ్గుకరమైన విషయము, కానీ ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి నేను ఎప్పుడు లోపలికి రాలేదు, ఎప్పుడు ఇక్కడ తినలేదు అన్నాడంట. అప్పుడు పనిచేసే ఆయన అన్నాడంటే, ఏది మీ టికెట్ ఒకసారి చూపించండి అని. టికెట్ తీసి చూపించేటప్పటికి అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఈ రెస్టారెంట్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ టికెట్ ఎప్పుడైతే కొన్నారో ఆ టికెట్తో ప్రతిరోజు కూడా 3 పూట్ల కూడా తినేటటువంటి ఖర్చు అంతా కూడా ఈ టికెట్లో ఇన్క్లూడ్ అయ్యింది అని చెప్పాడంట. ఓకే. ఒక సైడ్ ఏంటంటే చాలా సంతోషం. అంటే ఏంటి, టికెట్తోనే ప్రతిరోజు కూడా 3 పూట్ల ఆయనకి ఫుడ్ ఉండిందని. కానీ ఇంకొక సైడ్ ఆలోచించినట్లయితే ఎటువంటి విచారమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్ని వారాలు అక్కడ ఉంది, ఆహారానికి అంత దగ్గర ఉన్నాడు, వేరే వాళ్ళు తింటుంటే అక్కడి నుంచి చూసి అరే నేను కూడా తినగలిగితే బాగుండేది అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన టికెట్లో ఆయనకి ఇవ్వబడింది ఏంటో ఎప్పుడూ అడగలేదు. ఆయన టికెట్ ద్వారా ఏమి బెనిఫిట్స్ పొందుకోగలుగుతాడో ప్రశ్నించలేదు. ఆయనకు అంత మనసులో ఉన్నదేంటి, నా జోబులో డబ్బులు లేవు, నా సూట్ కేసులో డబ్బులు లేవు కాబట్టి నేను ఇప్పుడు తినలేను అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న సత్యం ఏంటి, ఎవరైతే ఆయనకి ఆ టికెట్ కొనిచ్చాడో ఆయన టికెట్లోనే ఆయన ప్రతి మీలు 3 పూట్ల పొట్ట పేలే అంత తినడానికి కూడా ఆయన ఇచ్చేసాడు అనమాట. చాలాసార్లు మన జీవితాలు అలాగుంటాయి. చాలాసార్లు మనం కూడా పడవ ఎక్కేసాము, నిజంగానే రక్షించబడ్డాము, లాస్ట్కి అమెరికా చేరతామంటే అమెరికా చేరతాము ప్రతి ఒక్కరు. ఇక్కడ అందరం కూడా లాస్ట్ ఒక రోజు మనం చనిపోయిన రోజు తప్పకుండా పరలోకానికి వెళ్తామంటే 100% పరలోకానికి వెళ్తాము. కానీ గమనించండి, ఎవరైతే ఆ టికెట్ కొని ఆ పాస్టర్ గారికి ఇచ్చాడో ఆయన కోరిక ఏముండింది, మా పాస్టర్ గారు ప్రయాణం చేసినంత కాలము ఏదో కష్టములో ప్రయాణం చేయాలని కొనివ్వలేదు. ఆయన టికెట్ కొనిచ్చినప్పుడు ఏమనుకున్నాడు, పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా 3 పూట్లు కూడా ఆయన సరిగ్గా తినేటట్టు నేను టికెట్ కొంటాను అని అటువంటి టికెట్ కొనిచ్చాడు ఆయన. అటువంటి టికెట్ కొనిచ్చాడు. కానీ ఆయన తిన్నాడా? గట్టిగా చెప్పండి. తినలేదు. డబ్బు లేకపోవడం సమస్య కాదు, అక్కడ జ్ఞానము లేకపోవడం సమస్య అయిపోయింది దానికి. అందుకని వాక్యములు ఏముంటది, హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఏముంటది, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటాడు. రక్షణ లేక నశించుచున్నారు కాదు, దేవుడు లేక నశించుచున్నారు కాదు, దేవతలను ఎవరినో పూజిస్తున్నారు కాబట్టి నశించిపోతున్నారు అనలేదు, అన్యుల గురించి నశించిపోతున్నారు అనలేదు, శత్రువులు బట్టి వాళ్ళు నశించిపోతున్నారు అనలేదు. దేవుడు ఏమన్నాడు, నా జనులు అంటున్నాడు. ఎంతమంది దేవుని జనులు ఇక్కడ? అందరు కూడా మనం దేవుని జనులే కదా. సో ఇక్కడ పాత నిబంధనలో ఇక్కడ ఏమంటున్నాడు, నా జనులు అంటున్నాడు. అంటే ఇజ్రాయేల్ దేశం అందరి గురించి అంటున్నాడు. నా జనులు ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటున్నాడు. చూడండి, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నారు, నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నారు, కానీ జ్ఞానము లేకుండా జీవించారు. జ్ఞానము లేకుండా జీవించేటప్పటికి ఏమైంది, ఇంకొక వచనంలో ఏమని ఉంటది, దేవునికి ఇజ్రాయేల్ దేశముతో ఒక నిబంధన ఉండింది, కానీ నిబంధన లేని వారిలాగా జీవించారంట. దేవునికి గొప్ప ప్రణాళిక ఉండేది, కానీ ఆ ప్రణాళికలో నిరీక్షణ లేని వారిలాగా జీవించారంట. ఎప్పుడన్నా ఒక సమస్య వచ్చేటప్పటికి దేవుడు లేడు అన్నట్టు ఆలోచించారంట. ఎప్పుడన్నా ఏదన్నా శోధన వచ్చేటప్పటికి మనకి ఇంక అయిపోయింది, మనం ఇక్కడ చనిపోతాము, మనకి ఇంకొక దిక్కు లేదు, మనకు ఇంకొక మార్గం లేదు అన్నట్టు ఆలోచించారంట. కానీ ఎప్పుడైతే జ్ఞానము వస్తుందో మనము నశించిపోము, మనము వర్ధిల్లుతాము. హల్లెలూయా. ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము కూడా రక్షించబడ్డాం అంటున్నాము. అనేక మంది పాస్టర్లు, దైవజనులు ఉన్నారు, సంఘానికి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు, బైబిల్స్ చదివేటటువంటి క్రైస్తవులు ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అనేక సార్లు మన జీవితంలో వాక్యములో చూసేటటువంటి విజయము ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు అనుభవించలేకపోతున్నాం? వాక్యములో చూసేటటువంటి వాగ్దానాలు కేవలము వాక్యములోనే ఎందుకు ఉండిపోతున్నాయి?
కేవలము బైబిల్లోనే ఎందుకు ఉండిపోతున్నాయి? బైబిల్లో ఉండడం కాదు కానీ, బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉండడం మాత్రమే కాదు కానీ, మన జీవితంలో అవి నెరవేర్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఇస్తాడు. ఏదో ఫోటో ఫ్రేమ్లో పెట్టుకోవాలని ఇవ్వట్లేదు దేవుడు. బైబిల్లోనే ఉండిపోవాలని ఇవ్వట్లేదు. క్యాలెండర్లో ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలని ఇవ్వట్లేదు దేవుడు. పెట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. పెట్టుకోవడం చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే మనం చూసినప్పుడల్లా మనకి దేవుని యొక్క వాక్యం గుర్తొస్తుంది, చూసినప్పుడల్లా దేవుని యొక్క వాగ్దానం గుర్తొస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన మాట మనకి ఇచ్చినప్పుడు, ఆయన వాక్కు మనకి ఇచ్చినప్పుడు, ఆయన ఆశీర్వాదము, ఆయన వాక్యం మన జీవితంలోకి వచ్చినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడడానికి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అందరూ గట్టిగా అనండి. దేవా, దేవా, నీ వాక్యము నీ మార్పు నా జీవితంలో నా జీవితం నెరవేర్చబడును గాక. నెరవేర్చబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము ఈ సెషన్స్ అవుతున్నప్పుడు ఈ రోజు రేపు కూడా ప్రతిదీ మీరు వింటున్నది అది మీ జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆమేన్. కేవలం ఒక ఉపమానము లేకపోతే ఏదో ఇంకొక వర్తమానము వినడానికి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 100 వర్తమానాలన్నా విన్నారు కదా. వర్తమానాలు వినేయడం ద్వారా ఇది మారిపో, ఆ వర్తమానములో ఉన్నటువంటి వాక్యము మన హృదయంలో నాటబడాలి. హల్లెలూయా. ఆమేన్. కాన్ఫరెన్స్లు అటెండ్ అవ్వడం వల్ల, జస్ట్ వెళ్ళి కూర్చొని తినేసి ఇంటికి వెళ్ళడం వల్ల మన జీవితాలు మార్చబడవు. ఎప్పుడైతే గమనించండి, యేసుక్రీస్తు పరిచర్య చేసేటప్పుడు కూడా 1000 మంది వచ్చేవారు, కానీ 1000 మంది జీవితాలు మార్చబడలేదు. 1000 మంది జీవితాలు మార్చబడలేదు. ఆశ్చర్యంగా ఉందా? ఆయన చెప్పింది ఏంటి? ఆయన విత్తనము విత్తేవాడు గురించి ఉపమానం చెప్పినప్పుడు ఏమన్నాడు? అందరి జీవితాల్లో పంట వస్తుంది అన్నాడా? రాదు. అందరి జీవితంలో రాదు. ఎవరి జీవితంలో పంట వస్తుంది? వాక్యము ఎక్కడైతే నాటబడిందో, ఆ వాక్యాన్ని ఎవరైతే కాపాడుకున్నారో, ఆ వాక్యము కాపాడుకున్న తర్వాత శోధన వచ్చిన, హింస వచ్చిన, ఎటువంటి కార్యము జరిగిన ఆ వాక్యాన్ని పట్టుకుని జీవించిన వాళ్ళ జీవితంలో గొప్ప పంట వస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకని 1000 మంది వచ్చారు, కానీ ఎప్పుడైతే ఆయన రక్తము గురించి మాట్లాడడం మొదలు పెట్టాడో, ఆయన శరీరము గురించి మాట్లాడడం మొదలు పెట్టాడో, ఏం చేశారు? అందరు అక్కడే ఉన్నారా? పారిపోవడం మొదలు పెట్టారు. ఎందుకు? వాళ్ళ హృదయంలో నాటబడలేదు. అద్భుతం చూడడానికి వచ్చారు, చూశారు, ఉంది, ఇంకేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మనం ఇంటికి వెళ్దాం. అర్థమవుతుందని నేను చెప్పింది. సో మన జీవితాలు మార్చబడాలంటే ఉత్తి కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం కాదు, ఉత్తి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం కాదు, ఉత్తి ఒక ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అవ్వడం కాదు. కానీ దేవా, నువ్వు వాక్యంలో చెప్పింది నా జీవితంలో అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడాలంటే నేను చెయ్యాల్సింది ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడ కూడా లోకంలో గొప్ప దైవజనుడు అనేది ఎవరికన్నా టైటిల్ ఇచ్చారనుకోండి, గొప్ప దైవజనుడుగా మొదలు పెట్టరు. గొప్ప దైవజనుడు కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకోడు. గొప్ప దైవజనుడు కాబట్టి దేవుడు ఎవరిని పిలుచుకోడు. ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. మన గురించి మనకి తెలియనప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మన జీవితంలో మనకి దేవుడు ఎటువంటి జ్ఞానము పెట్టాడు, ఎటువంటి ఆశీర్వాదం పెట్టాడు, ఎటువంటి అభిషేకాన్ని పెట్టాడు, మనమే ఇంకా గుర్తించక ముందరే ఆయన గుర్తించి ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయన ఎన్నుకున్న కార్యాలు మన జీవితంలో కనిపించాలి, ఆ ఫలము మన జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, రక్షణ గురించి మాట్లాడేటప్పుడు కూడా ముఖ్యంగా మన జీవితంలో ఏంటి మార్చబడ్డదంటే మన జీవితాలు మార్చబడ్డాయి. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నీకు జీవముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి వచ్చాడు అన్నాడు. అందరూ సమృద్ధి అయిన జీవము అనండి. సమృద్ధి అయిన జీవము. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఈ జీవము మనకి ఇవ్వబడ్డదంటే ఈ జీవము మన జీవితంలో నెరవేర్చబడాలి. రోమా పత్రిక రోమన్స్ చాప్టర్ 12:2 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, మన జీవితంలో రూపాంతరము పొందాలి, ఒక మార్పు కనిపించాలంటే ఏమంటున్నాడు? మీ మనసు మారాలి అంటున్నాడు.
మీ మనసు మారి రూపాంతరము పొందండి అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది బైబిల్ చదువుతారో ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమంది ప్రార్థనలు చేస్తారు చేతులు ఎత్తండి. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు ఇక్కడ. అంటే మీరు ఆల్రెడీ బైబిల్ చదువుతున్నారు, మీరు ఆల్రెడీ ప్రార్థనలు చేస్తున్నారు. బైబిల్ చదివిన తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత కూడా మార్పు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు నేను వర్ధిల్లట్లేదు? ఇంకా ఇటువంటి ఇబ్బందుల్లోనే నేను ఎందుకున్నాను? ఇంకా ఇటువంటి శోధనలోనే ఎందుకున్నాను? ఇంకా ఇటువంటి జీవితం ఎందుకు జీవిస్తున్నాను అంటే ఒక ప్రశ్న వేసుకోవాలి. నా మనసు మారిందా? చదువుతున్నాను కానీ వాక్యం చదివిన తర్వాత నా మనసు మారుతుందా? ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ప్రార్థన చేసుకున్న తర్వాత రూపాంతరం పొందుతున్నానా? నా ఆలోచనలు మారుతున్నాయా లేదా? ఎందుకంటే మన ఆలోచన మారలేదనుకోండి, మతపరముగా ప్రతిరోజు బైబిల్ చదవచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ప్రతిరోజు బైబిల్ చదివిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా మన మనసు మన ఆలోచనలు మారలేదనుకోండి, మన జీవితము మార్చబడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దు అంటున్నాడు. ఈ లోకమలాగా ఆలోచించొద్దు. గమనించండి, లోకం అంటే కేవలము పాపము గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. లోకము అంటే అన్యులలాగా ఆలోచించొద్దు. లోకం అంటే మతపరముగా కూడా ఆలోచించొద్దు. మతపరముగా ఆలోచించొద్దు, ఆచారాల ప్రకారం ఆలోచించొద్దు, సత్యము ప్రకారం ఆలోచించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు జీవితంలో కూడా అందుకనే అక్కడ ఫారిసీస్, సాడ్యూసీస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళకు కూడా చాలా తెలివి ఉంది, వాళ్ళు కూడా పాత నిబంధన బాగా చదివిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే సత్యము వాళ్ళని ఎదుట నుంచుందో సత్యాన్ని గుర్తించలేకపోయారు, యేసుక్రీస్తుని గుర్తించలేకపోయారు. మెస్సయ్య వస్తున్నాడు 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 అన్నారు, కానీ ఎప్పుడైతే ఆయన నిజంగా వచ్చాడో, ఎప్పుడైతే శరీరములో వాళ్ళ ఎదుట నుంచున్నారో గుర్తించలేకపోయారు. ఎందుకు? మతపరముగా ఆలోచించారు, ఆచారాలు ప్రకారంగా ఆలోచించారు. సత్యము వాళ్ళ ఎదుట నుంచున్నప్పుడు ఆయన్నే చంపడానికి ప్రయత్నించారు. అర్థమవుతుందని నేను చెప్పేది? సో మన జీవితాల్లో మార్చబడాలి అంటే, మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము చూడాలి, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మన జీవితంలో మన మనసులు మారాలి, మన రూపాంతరము చెందాలి, లేకపోతే పొందాలి మన జీవితంలో. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడితే ఎలా రక్షింపబడ్డామో, ఈ యేసుక్రీస్తు యొక్క సువార్త విన్నప్పుడు మన జీవితాలు మార్చబడ్డాయి. ఈ సువార్త విన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో మనం తెలుసుకున్నాం. గమనించండి, మనము దేవుని కొరకు ఏం చేశామో కాదు, కానీ దేవుడు మన కొరకు ఏం చేశాడో మనం తెలుసుకున్నాం. ఆ సువార్త మీరు విన్నప్పుడు మీరు చేతులెత్తారు, లేకపోతే ముందరకు వచ్చి ఉంటారు, లేకపోతే టీవీ ప్రోగ్రామ్ చూస్తూ మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, పాంఫ్లెట్ బుక్లెట్ ఏదో ఒకటి చూసినప్పుడు మీరు, దేవా నేను యేసుక్రీస్తులో విశ్వసిస్తున్నాను, నా పాపాల కొరకు మరణించాడని విశ్వసిస్తున్నాను, తిరిగి లేచాడని విశ్వసిస్తున్నాను, దాన్ని నేను హృదయంతో నమ్ముతున్నాను, నోటితో ఒప్పుకుంటున్నాను అని చేసుకొని మనము రక్షింపబడ్డాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. అందరూ దేవుని వరమే అనండి. దేవుని వరమే. గట్టిగా అందరూ దేవుని వరమే. సో గమనించండి, రక్షణ వచ్చేసేటప్పటికి ఆయన వరం అంట. ఇది మనము మన క్రియల ద్వారా, మన కష్టము ద్వారా మనము పొందుకునేది కాదు, కానీ ఆయన వరము, ఆయన బహుమానము మన కొరకు. అందరూ దేవుని బహుమానము అనండి. సో దేవుని బహుమానం. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీలో దేవుడు ఏం చేశాడు అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాము కాదు, మనము దేవుని కొరకు ఏం చెయ్యాలి కాదు. ఆ ప్రశ్నలు వస్తాయి, కానీ ఆ ప్రశ్నలు రాక ముందర ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఏమి చేశాడు? దేవుడు ఏం చేశాడు? నా కొరకు ఏం చేశాడు? లేకపోతే లోకము కొరకు ఏం చేశాడు? ఈ లోకములో జీవిస్తున్న వాళ్ళందరి కొరకు ఏం చేశాడు అని మనం ప్రశ్నించుకోవాలి. అది ప్రశ్నకి ఆయన సరి అయిన జవాబు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సువార్త గురించి మనం సరిగ్గా ఆలోచించడం మొదలు పెడతాం. ప్రతి మతములో కూడా ఏం జరుగుతుంది? మీరు రక్షింపబడాలనుకుంటుంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటుంటే మీరు ఈ క్రియలన్నీ చెయ్యాలి అని వేరే మతాలన్నీ కూడా చెప్తాయి. లోకంలో ఉన్న మతాలన్నీ కూడా చెప్పేది అదే. నువ్వు ఈ క్రియలన్నీ కరెక్ట్గా చేస్తే నీకు రక్షణ వస్తుంది, ఈ క్రియలన్నీ నువ్వు కరెక్ట్గా చేస్తే ఆశీర్వదించబడతావు. గమనించండి, పాత నిబంధనలు కూడా ధర్మశాస్త్రము ప్రకారము అదే మనము చూస్తాము.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15 వచనాలు దేవుని ఆశీర్వాదము గురించి ఉంటాయి, 50 వచనాల కన్నా ఎక్కువ శాపము గురించి ఉంటది. అంటే ఏం చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన ప్రతి ఆజ్ఞ నువ్వు కరెక్ట్ గా పాటిస్తావో అప్పుడు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు కరెక్ట్ గా పాటించకపోతే నీ మీద శాపం వస్తుంది. గమనించండి, లోకములో ఉన్న ప్రతి మతము కూడా అదే చెప్తుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, అందరూ యేసుక్రీస్తు ద్వారా అనండి, యేసుక్రీస్తు ద్వారా లోకములో ఇప్పుడు వరకు తెలియనటువంటి విషయము, ఒక సత్యము ఈ లోకానికి రావడం జరిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. జాన్ చాప్టర్ 1:17. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందంటండి. కానీ దాని తర్వాత కృప ఇంకా సత్యము ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ప్రతి మతము కూడా కొన్ని వేల సంవత్సరాలు లోకం అంతటిలో కూడా ప్రతి మతము చెప్పేదేంటి, నువ్వు ఎప్పుడైతే ఒక నీతిమంతుడిగా జీవిస్తావో, హోలీ అంటే పరిశుద్ధుడుగా, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా జీవిస్తావో అప్పుడు దేవుని నీకు చూడగలుగుతావు, అప్పుడు దేవుని యొక్క అభిషేకం వస్తుంది, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు దేవునితో సహవాసము చేయగలుగుతావు అనేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? లోకానికి వచ్చాడు. గమనించండి, క్రైస్తవుల కొరకు రాలేదు. అప్పుడు క్రైస్తవులే లేరు. ఇంకా క్రైస్తవులు ఎలాగో మొదలైంది, ఎవరైతే క్రీస్తులో విశ్వసిస్తారో వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు కృపా సత్యము వచ్చిందంట ఈ లోకానికి. కృపా సత్యము రావడముతో ఏం జరిగింది? ప్రతిదీ ఏ ఆశీర్వాదం అయితే లోకమంతా వెతుకుతుందో ఇప్పుడు ఎక్కడికో వెతకడము కాదు, ఏదో కొండ మీదకి వెళ్ళడము కాదు, ఏదో అరణ్యములోకి వెళ్ళడము కాదు, దాని ద్వారా కాదు. కానీ యేసుక్రీస్తే కావలసిన కృపతో వచ్చి కావలసిన అన్ని ఆశీర్వాదాలతో ఆయనే మన దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన దగ్గరకు వచ్చాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు, కానీ ఆ దేవుడే మన దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రతిదీ మన జీవితంలో తెలిసిందంతా కూడా ఆయన మార్చాడు. హల్లెలూయా, ఆమేన్. ఇది సువార్త. ఆయన చేసిన కార్యము మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన చేసిన కార్యం తెలుసుకుంటామో మన జీవితాలు మార్చబడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాకున్న సమయంలో ఇది మెయిన్గా ఒక పాయింట్ చెప్పాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే మన నిజమైన గుర్తింపు మార్చాడు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది క్రీస్తులో ఉన్నారు ఇక్కడ? చేతుల పైకి ఎత్తండి. అందరూ కూడా క్రీస్తులో ఉన్న వాళ్ళ? ఇప్పుడు గమనించండి, ఈ వచనము మీ గురించి మాట్లాడుతుంది. అందరూ నా గురించి అనండి. నా గురించి, ఓకే, నీ గురించి చెప్తున్నాడు. ఈ సత్యము, దేవుని యొక్క సత్యము చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, గమనించండి, ఎవడైనను. హల్లెలూయా. ఆమేన్. అంటే నువ్వు ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఏ కులానికి చెందినా, ఏ మతంలో పుట్టినా, ఏ ఇంట్లో పుట్టినా, పెద్దింటి అవ్వచ్చు, చిన్నిల్లు అవ్వచ్చు, ఎక్కువ చదువు ఉండొచ్చు, తక్కువ చదువు ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు, తక్కువ ఆస్తి ఉండొచ్చు, ఒక దేశం అమెరికాలో పుట్టొచ్చు, ఇండియాలో పుట్టొచ్చు, ఆఫ్రికాలో పుట్టొచ్చు. ఎవడైనను అన్నాడు. అందరు గట్టిగా ఎవడైనను అనండి. ఎవడైనను. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇప్పుడు వరకు పాత నిబంధన అంతా ఎవరికి? యూదులకు. ఎవరైనను అని కనిపించదు మనకి పాత నిబంధనలో. ఎందుకు? దేవుడు కేవలం యూదులతో మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? లోకమంతటి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. లోకమంతటి కొరకు వచ్చాడంట యేసుక్రీస్తు. ఎస్. అప్పటి వరకు దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో ఆశీర్వాదం విడుదల చేశాడు. ఆయన జీవితం ద్వారా ఇశ్రాయేలు దేశాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కానీ గమనించండి, మొట్టమొదటి నుంచి ఆయన కోరిక కేవలము ఇశ్రాయేలు దేశము కొరకు కాదు,
మొట్టమొదటి నుంచి ఆయన కోరిక లోకములో ఉన్న వాళ్ళందరి కొరకు. హల్లెలూయా. Amen. Hallelujah. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో, నువ్వు నేను యూదులము కాకపోయినా కూడా ఈ రోజు మనం ఈ ఆశీర్వాదం ఎందుకు పొందుకోగలుగుతున్నాం? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. Hallelujah. మనము చేసిన కార్యము బట్టి కాదు. మనం ఏదో ఇజ్రాయేల్ దేశానికి ఒకసారి ఫ్లైట్ ఎక్కి వెళ్ళి వచ్చినందుకు మనం రక్షించబడలేదు, కానీ ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. హల్లెలూయా. Amen. పరలోకములో ఉన్నదంతా కూడా మన జీవితంలో విడుదల చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి ఇప్పుడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వారు నూతన సృష్టి. అందరూ నేను నూతన సృష్టి అనండి. నేను నూతన సృష్టి. మళ్ళీ గట్టిగా, నేను నూతన సృష్టి. నేను నూతన సృష్టి. సో గమనించండి, ఒకళ్ళు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత నువ్వు ఒక నూతన సృష్టివి. నూతన సృష్టివి. దాని తర్వాత నీ ఆలోచన మారిపోవాలి. నీకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. ఇది నీ నిజమైన గుర్తింపు. నీ నిజమైన గుర్తింపు నీ పేరు కాదు, ఇంటి పేరు కాదు. నీ నిజమైన గుర్తింపు నువ్వు ఒక పాస్టర్ అయితే అది నా గుర్తింపు అండి. దానికన్నా ముఖ్యమైన గుర్తింపు ఈ గుర్తింపు. Amen. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఏ కాలేజీలో నువ్వు పెద్ద చదువులు చదువుకోవచ్చు. ఆ పాస్టర్ గారు నేను డాక్టర్ నండి, అది నా గుర్తింపు. నేను ఎమ్మెల్యేనండి, అది నా గుర్తింపు. నేను ప్రెసిడెంట్ నండి, అది కాదు. క్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావో అది అన్నిటికైనా ముఖ్యమైన గుర్తింపు. హల్లెలూయా. Hallelujah. సో చూడండి, ఇక్కడ అనేక మంది ఉన్నారు. కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది, కొంతమందికి తక్కువ డబ్బు ఉంటుంది. కొంతమంది ఎక్కువ చదువుకున్నారు, కొంతమంది తక్కువ చదువుకున్నారు. కానీ క్రీస్తులో మాత్రము ప్రతి ఒక్కరము సమానం అయిపోయాము. హల్లెలూయా. Amen. అందుకనే క్రైస్తవత్వంలో క్యాస్ట్ సిస్టమ్ ఉండదు. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవ్వరికి పుట్టినా దేవుడికి అనవసరం. క్రీస్తులో ఉంటే చాలు. హల్లెలూయా. Amen. క్రీస్తులో ఉంటే చాలు. ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో పుట్టినా, ఏ ఫ్యామిలీలో పుట్టినా దేవుడు ఏది చూడట్లేదు. ఏ రంగున్నా రంగు లేకపోయినా, జుట్టున్నా జుట్టు లేకపోయినా, అర్థమవుతుందా? దేని గురించి కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కేవలం ఒకటే, క్రీస్తులో ఉన్నావా లేదా. క్రీస్తులో ఉంటే మాత్రమే ఆయన ఏమంటున్నాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చాడంట. హల్లెలూయా. గమనించండి, నువ్వు నూతన సృష్టిగా మార్చబడట్లేదు, మార్చబడ్డావు. హల్లెలూయా. Amen. నువ్వు నీ కార్యముల ద్వారా మార్చబడట్లేదు, దేవుని కార్యము ద్వారా మార్చబడ్డావు. హల్లెలూయా. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీని ప్రకారము మన మనసులు మారి రూపాంతరం చెందాలి. దేవుడు చేసినటువంటి కార్యము, అందుకని ఆయనకి మహిమ కలుగును గాక, ఆయనకి ఘనత కలుగును గాక. మనము చేస్తున్న కార్యము బట్టి కాదు మన జీవితాలు మార్చబడేది, ఆయన చేస్తున్న కార్యము బట్టి, ఆయన గొప్ప మహిమ బట్టి, ఆయన గొప్ప ఆశీర్వాదము బట్టి, ఆయన మహాకృపను బట్టి. హల్లెలూయా. Amen. ఆయన చేసిన కార్యము బట్టి మన జీవితాలు మార్చబడ్డాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా నూతన సృష్టి. నెక్స్ట్, పాతవి గతించెను. పాతవి పాతవి గతించెను. పాతవి గతించెను. సో గమనించండి, గతించిన దాని గురించి ఆలోచించొద్దు. గతిన దాని గురించి, దాని ప్రకారము ఆలోచించొద్దు. ఇప్పుడు అంటే పాస్టర్ గారు నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను అని దేవుడు చెప్పాడా? దేవుడేమన్నాడు, నిన్ను నూతన సృష్టి అన్నాడు. అందరు గట్టిగా నూతన. ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఇప్పుడు ఎవరి కుటుంబం నుంచి వచ్చావు? దేవుని కుటుంబము. Amen. హల్లెలూయా. Hallelujah. దేవుని కుటుంబం చిన్న కుటుంబమా? గట్టిగా చెప్పండి. కాదు. కాదు. మరి ఇంకొకసారి ఇంకెప్పుడు కూడా ఒక క్రైస్తవుడి జీవితం నుంచి, ఒక క్రైస్తవుడి నోటి నుంచి, అంటే పాస్టర్ గారు నేను చిన్న కుటుంబం, ఆ మాట రానివ్వద్దు ఇంకొకసారి. హల్లెలూయా. ఆ మాట రానివ్వద్దు నీ నోట్లోంచి ఇంకొకసారి. ఆ విధంగా ఆలోచించొద్దు. అందుకనే రోమాలో మనం ఏం చదివామో, నీ మనస్సు మారాలి, రూపాంతరం చెందు, లోక మర్యాదల ప్రకారం అనుసరించొద్దు. లోకంలో వాళ్ళు అలా మాట్లాడతారు, చిన్న కుటుంబం పెద్ద కుటుంబం. దేని ప్రకారం? దేవుడు చెప్పాడా? లేదు. వాళ్ళ కుటుంబాన్ని చూస్తున్నారు, వాళ్ళ ఆస్తిని చూస్తున్నారు, వాళ్ళ అంతస్తుని చూసి పెద్ద కుటుంబం అంటారు. వాళ్ళకి అంతస్తు లేదు, ఆస్తి లేదంటే చిన్న కుటుంబం అంటారు. అది దేవుడు చెప్పిన మాట కాదు. అందుకనే నీ నిజమైన గుర్తింపు ఏంటి? నీ నిజమైన గుర్తింపు లోకము చెప్పిన దాన్ని బట్టి కాదు,
నీ నిజమైన గుర్తింపు దేవుడు చెప్పిన దాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆదాము అవ్వ గమనించండి, ఎప్పుడైతే సాతాను వాళ్ళని మోసగించిందో, ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫలాన్ని తినడం మొదలు పెట్టారో, వాళ్ళు దాక్కుంటారు. ఎప్పుడైతే దేవుడు వస్తాడో, దాక్కున్నప్పుడు దేవుడు వచ్చి ఎక్కడ ఆదాముని పిలవడం మొదలు పెట్టినప్పుడు, దాక్కున్నప్పుడు ఎందుకు దాక్కుంటున్నారంటే ఏమంటారు వాళ్ళు? మేము దిగంబరులుగా ఉన్నాము అంటారు. వీఆర్ నేకెడ్ అంటారు. మేము దిగంబరులమై ఉన్నామంటారు. అప్పుడు దేవుడు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? హూ టోల్డ్ యూ యువర్ నేకెడ్ అంటాడు. మీరు దిగంబరులో ఉన్నారన్న సంగతి మీకు తెలియచేసిన వారు ఎవరు? ఎవరు చెప్పారు? దేవుడు అడుగుతున్న ప్రశ్న గమనించండి. ఎవరు చెప్పారు మీరు దిగంబరులుగా ఉన్నారని? సాతాను స్వరం ఎప్పుడైతే వింటామో అటువంటి మాటలు మాట్లాడతాం మనం. ఇప్పుడు దేవుడు నీ ఎదుట నుంచొని దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడితే దేవుడు అడిగే ప్రశ్న అదే ఉంటుంది. నీకు ఏం లేదని ఎవడు చెప్పాడు? ఎవరి స్వరం వింటున్నావు? నువ్వు చిన్న కుటుంబం నుంచి వచ్చావని ఎవరు చెప్పారు? నేను నీకు చిన్న దర్శనాన్ని ఇచ్చానని ఎవరు చెప్పారు? నీ జీవితకాలం ఆ చిన్న సంఘాలనే నువ్వు పోషించాలని ఎవరు చెప్పారు? నువ్వు వర్ధిల్లవని ఎవరు చెప్పారు? ఒక చిన్న ఊరు నుంచి ఏదో పట్టణం హైదరాబాద్లో లేవు, బాంబేలో లేవు, ఇంకా ఏదో చెన్నైలో లేవన్నంత, బెంగళూరులో లేవన్నంత మాత్రాన నువ్వు వర్ధిల్లవని ఎవరు చెప్పారు నీకు? చిన్న ఊరు కాబట్టి డబ్బు ఎక్కువ ఉండదని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? చెప్పండి ఒకసారి. లేదు. కానీ దేవుడు చెప్పకపోయినా ఆ విధంగా చాలా మంది ఆలోచిస్తుంటారు. అంటే మాది చిన్నూరండి. చిన్నూరు అయితే ఏంటి? చిన్నూరులో దేవుడు వర్ధిల్లించలేడా? ఆశీర్వదించలేడా మనల్ని చిన్నూరులోంచి వస్తే? పెద్ద పెద్ద సంఘాలు స్థాపించిన వాళ్ళు కూడా, ఒక సిటీలో స్థాపించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అందరు చిన్నూరుల నుంచి రాలేదా? ఎవరి ఆలోచన, ఎవరి స్వరము వింటున్నాము అనేది ముఖ్యం. సో ఇక్కడ ఏమంటున్నా, పాతవన్నీ కూడా ఏమైందంట? గతించినాయి. ఇంకొకసారి ఆలోచించొద్దు. పాత విషయాల గురించి ఆలోచించొద్దు. ఏం జరగలేదో దాని గురించి ఆలోచించొద్దు. ఏమి చెయ్యలేవో దాని గురించి ఆలోచించొద్దు. కంటిన్యూ రీడింగ్ ప్లీజ్. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సమస్తము, అందరు సమస్తము అనండి సమస్తము. గట్టిగా. సమస్తము. సమస్తము. సమస్తము అంటే ఏంటి? అన్ని విషయాలు, సమస్తము. సో యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో ఏం మారింది? ఏ సమస్తము క్రొత్తమై. ఎన్ని క్రొత్తమైనవి? సమస్తము, అన్ని. గట్టిగా. సమస్తము, అన్ని విషయాలు. అంటే నీ పరిచర్య, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆర్థిక విషయాలు, నీ హెల్త్ విషయాలు, నీ మెంటల్ విషయాలు అన్నీ కూడా సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. ఆమేన్. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతావు. హల్లెలూయా. సమస్తము క్రొత్తవాయెను. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది నీ నిజమైనటువంటి గుర్తింపు. రెండో విషయము, 2 కొరింథీయులు అక్కడే ఉన్నారు, 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆ. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. పాపము ఎరగనిటువంటి యేసుక్రీస్తుని పాపముగా చేసెను అంట. ఎందుకు పాపముగా చేసెను? మనం ఏమవ్వాలని? గట్టిగా చెప్పండి. దేవుని నీతి అగునట్లు. నీతి అగునట్లు. అందరూ నేను దేవుని నీతి అనండి. నేను దేవుని నీతి. గట్టిగా నమ్మినట్టు, దేవుని నీతి. నేను దేవుని నీతి. గమనించండి, ఇక్కడ కూడా రెండో విషయం మనం గుర్తించాల్సింది ఏంటి? ఇది మన కార్యములు బట్టి కాదు, అది ఆయన కృప బట్టి, యేసుక్రీస్తు యొక్క కృప బట్టి. ఏ కృప, ఏ సత్యముతో అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ కృప బట్టి, ఆయన చేసిన కార్యము బట్టి మనల్ని నీతిమంతులుగా మార్చాడంట. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఇప్పుడు వరకు ఏం చేసుకున్నాం? మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఈ నూతన సృష్టిగా మార్చబడినప్పుడు పాతవన్నీ గతించినాయి. సో ఇంకొకసారి ఎప్పుడు నేను పాపిని అనొద్దు. ఎస్. ఎంతో మంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అని ప్రార్థనలు చేస్తుంటాము. నేను పాపిని అని మాట్లాడుతుంటా. దేవుడు ఎప్పుడన్నా నిన్ను నువ్వు ఒక పాపివి అని పిలిచాడా? లేదు. ఒక్క వచనం కూడా కనిపించదు బైబిల్లో. ఒక క్రైస్తవుడిని దేవుడు ఎప్పుడన్నా పాపి అని పిలిచాడా? మరి నువ్వెందుకు పిలుచుకుంటున్నావు?
అర్థమవుతుందన్న ప్రశ్న? ఎస్ పాస్టర్. మనం ఎందుకు పిలుచుకుంటున్నాం? అయ్యా నేను ఒక పాపిని, కృప చూపించు అంటే చూపించట్లేదా కృప ఇప్పటి వరకు? ఒక్కసారి కూడా పాల్ ఎప్పుడన్నా నేను పాపిని అని ప్రార్థన చేశాడా? నేను పాపిని అని ఎప్పుడన్నా అన్నాడా? అన్నప్పుడు ఎప్పుడు అన్నాడు? ఆయన పాత జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు రాశాడు కానీ ఆయన క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత ఆయన పాపి అనలేదు. మనం పాపులము కాదు, దేవుని యొక్క నీతిగా మార్చబడ్డాము. హల్లెలూయా. ఆమేన్. ఆయన నీతిమంతుడు మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. ఎందుకు? మనము ఎవరైతే పాపలముగా ఉన్నామో మనము ఆయన నీతిగా మార్చబడడానికి. హల్లెలూయా. ఆమేన్. మళ్ళీ అందరూ ఒకసారి, నేను నేను దేవుని దేవుని నీతి. నీతి. హల్లెలూయా. ఆమేన్. మీరు దేవుని నీతిగా మార్చబడ్డాము. ప్రతి క్రైస్తవుడికి ఉన్న ఆశీర్వాదం ఇది. మనము నూతన సృష్టిగా మార్చబడ్డం మాత్రమే కాదు కానీ దేవుని నీతిగా మనము మార్చబడ్డాము. అంటే దేవుని నీతిగా మార్చబడ్డం అంటే ఏంటి? మనము దేవుని సన్నిధిలో ఎటువంటి భయము లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతాం. మన గుర్తింపు మార్చబడిపోయింది కాబట్టి. అందుకనే వాక్యంలో ఏమనుంటుంది? ద ప్రేయర్స్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ అవైల్ మచ్, ద రైచస్ ఆర్ as bold as a lion. మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగినదై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? ఓకే, వండర్ఫుల్. నీ క్రియలు వలన నువ్వు నీతిమంతుడివి అవ్వవు. చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు, ఎప్పుడు జీవితంలో పాపం చేయలేదని కాదు. వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తుతున్నారంటే యేసుక్రీస్తు చేసిన కార్యములో నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నా కార్యములో నేను విశ్వసించడము కాదు, యేసుక్రీస్తు కార్యములో నేను విశ్వసిస్తున్నాను. ఆయన కృప ద్వారా నన్ను నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నేను నీతిమంతుడను అంటున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో నీతిమంతుడు నువ్వు, పాపివి కాదు. అందరూ మళ్ళీ అనండి, నేను నేను దేవుని దేవుని నీతి. నీతిని. హల్లెలూయా. ఆమేన్. నేను పాపిని కాను. నేను పాపిని కాను. హల్లెలూయా. ఆమేన్. నా గుర్తింపు నా గుర్తింపు యేసుక్రీస్తు యేసుక్రీస్తు మార్చాడు. మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, పాతవన్నీ గతించిని, సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టివి. రెండోది నీతిమంతుడివి. మూడోది చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనము. యా. తన్ను ఎందరు అంగీకరించిరో ఆ. వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఆమేన్. ఏం అవ్వుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు? దేవుని పిల్లలు అవ్వుటకు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసారా? ఇది మన గుర్తింపు. ఎస్. ఆమేన్. మనం దేవుని బానిసలము కాదు. అర్థమవుతుందా? దేవుని పని వాళ్ళము కాదు. అర్థమవుతుందా? దేవుని దాసులం అంటాము. గమనించండి, దేవుని దాసు అనడంలో తప్పు ఉందని నేను అనట్లేదు, కానీ నీ నిజమైన గుర్తింపు నువ్వు దాసుడివి కాదు. అన్నిటికైనా ముఖ్యమైన గుర్తింపు ఏంటి? నువ్వు నూతన సృష్టివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవుని యొక్క కుమారుడివి లేకపోతే కుమార్తెవి. ఇప్పుడు చూడండి, ఇందాక మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు ప్రసంగం చేశారు. నేను మా నాన్నగారికి ఏమవుతాను? కుమారుడిని అవుతాను. కానీ కుమారుడిని అవ్వినంత మాత్రాన ఆయనకి ఎప్పుడు సేవ చేయనని కాదు, సేవ చేస్తాను. మాకు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవర్ లేనప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తాను. నేను డ్రైవింగ్ చేసినంత మాత్రాన నేను ఇప్పుడు డ్రైవర్నా? కాదు. నెల అయిపోయిన తర్వాత, అరే నన్ను అటు ఇటు తిప్పావు కదా, ఇదిగో నీ జీతం అని ఇస్తాడు మా నాన్న? నాకు ఇవ్వడు. ఆయన తినేసిన తర్వాత నేను ఆయన ప్లేట్ తీసుకెళ్లి కిచెన్లో పెట్టి, కిచెన్లో నేను ప్లేట్ కడిగేసి పెట్టాను అనుకోండి, నేను ఇప్పుడు ఇంట్లో పనోడిని అయిపోయానా? చెప్పండి. నేను ఆయనకి ఏమయ్యాను? కుమారుడిని. ఆయన కుమారుడిని నేను. పని చేసినంత మాత్రాన, ఆయన షూస్ ఎందుకన్నా పాలిష్ చేశాను, ఆయన షర్ట్ ఎత్తుకన్నా ఇస్త్రీ చేసి ఇచ్చాను అనుకోండి మీటింగ్ ముందర, పనోడిని అయిపోయానా? కాదు. నేను ఎవరిని? ఆయన కుమారుడిని. హల్లెలూయా. హల్లెలూయా. సో కుమారులు కుమార్తెలు తండ్రికి సేవ చేస్తారు. సేవ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎప్పుడన్నా చెప్పుకుంటే నేను నా తండ్రికి సేవకుడిని అని చెప్పుకోవడంలో కూడా తప్పులేదు, కానీ సేవకుడు లాగా మాత్రమే ఆలోచించొద్దు.
నువ్వు ఒక కుమారుడివి, నువ్వు కుమార్తెవి. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుడివి ఇంకా కుమార్తెవి. గమనించండి, మళ్ళీ ఇది కూడా మనము చేస్తున్న క్రియలు బట్టి కాదు, ఆయన మహాకృపను బట్టి ఇచ్చిన బహుమానము. హల్లెలూయా. ఆమేన్. అందుకని ఏమన్నాడు, కుమారులుగా ఆయన పిల్లలుగా అవ్వడానికి అధికారం ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? అధికారం. గట్టిగా చెప్పండి. ఇంట్లో సేవ చేసే వాళ్ళకి అధికారం ఉండదు. దేవుడు నాకు నా భార్యకు 3 పిల్లల్ని తో ఆశీర్వదించాడు. వాళ్ళు ఇంకా చిన్నోళ్ళైనా పని వాళ్ళకి లేనటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. అవునా కాదా? ఎందుకు? వాళ్ళు ఏదో కష్టపడ్డారా? వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించారా అధికారాన్ని? లేదు. ఏం చేశారు? ఏం చేయలేదు, పుట్టారు అంతే. మాకు పుట్టారు కాబట్టి అధికారం. మనం ఏం చేసాం? ఏం చేయలేదు. యేసుక్రీస్తు అంతా పని చేశాడు. మనం ఏం చేసాం? ఆయన రాజ్యంలో ఆయన కొరకు పుట్టాము. హల్లెలూయా. ఆమేన్. ఆ పుట్టడముతోనే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ పుట్టడముతోనే అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ పుట్టడముతోనే ఆశీర్వాదాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 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 సో గమనించండి, నువ్వు అధికారము కలిగిన వ్యక్తివి. ఏం కలిగిన వ్యక్తివి? అధికారము కలిగిన వ్యక్తివి. కానీ చూడండి, అనేక సార్లు దేవుని యొక్క పిల్లల పని చాలా మందికి సత్యం తెలిసిన అధికారము లేని వాళ్ళలాగా ఆలోచిస్తాము, అధికారము లేని వాళ్ళలాగా ప్రార్థన చేస్తాము, బానిసలులాగా మాట్లాడుతుంటాము, పని వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటాము. గమనించండి, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో భయంగా దూరంగా ఉండి మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు సంతోషం వస్తుందా? ఇప్పుడు ఎవరన్నా పనోళ్ళు నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఏదన్నా డబ్బుకి అడగడానికి వచ్చారనుకోండి, జీతం కాకుండా పాస్ గారు, అయ్యగారు నాకు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కావాలండి, నెల నాకు ఏదన్నా అవసరం ఉంది, బర్త్డే వచ్చింది, ఇంకేదో కొద్దిగా వచ్చినప్పుడు కొంతమంది ఎవరన్నా ఎస్పెషల్లీ కొత్తగా వచ్చారనుకోండి భయపడతారు అడగడానికి. ఏమంటారో అయ్యగారు, డబ్బులు ఇస్తారో ఎవరో, అమ్మగారు ఏమనుకుంటారో, మళ్ళీ తిడతారో ఏంటో అని కొద్దిగా భయంతో వస్తారు. కానీ మన పిల్లలు కూడా వాళ్ళలాగా ప్రవర్తించారనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు? ఎవరైనా సంతోషిస్తారా? ఎందుకు? వాళ్ళు కూడా డబ్బులకే రావచ్చు మన పిల్లలు, కానీ వాళ్ళకి మనము కోరుకునేది ఏంటి? రే, నువ్వు అలా రావద్దు. ఎందుకు? నువ్వు నా కొడుకువి. అమ్మా, నువ్వు అలా రావద్దు. ఎందుకు? నువ్వు నా కుమార్తెవి. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన కూడా ఆ అధికారముతో ప్రార్థన చేయాలి. నేను నా తండ్రితో మాట్లాడుతున్నాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, అధికారము నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. అందరు గట్టిగా అనండి, నాకు నా తండ్రి, నా తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి, పరలోకంలో ఉన్న నా దేవుడు ఆయన కృప బట్టి ఆయన కృపను నాకు బట్టి అధికారాన్ని ఇచ్చాడు. నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. ఆమేన్. చూడండి, ఇంకొక 2 విషయాలు చెప్తాను మీ నిజమైన గుర్తింపు గురించి. 4వ విషయం ఏంటంటే, 1 కొరింథీయులు 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 1 Corinthians chapter 12 verse 26 and 27. 26, 27 చదువుతాం ఒకసారి. కాగా ఆ. ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి ఆ. వేరువేరుగా అవయవములై ఉన్నారు. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, we are part of the body of Christ. మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు. హల్లెలూయా. మనం క్రీస్తు శరీరమై ఉన్నాము. అందుకని ఇక్కడ ప్రతిదీ కూడా గమనించండి, ఒక్క శరీరములో మనం అందరము ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. అందరం ఇష్టం వచ్చింది చేసుకోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరము క్రీస్తు శరీరములో మనము ఉన్నాము. అంటే క్రీస్తు ఏదైతే అనుభవిస్తాడో ప్రతిది కూడా మనము అనుభవించాలి. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు మన శిరస్సు అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకి రాసి ఉంటది, క్రీస్తు మన శిరస్సు అయి ఉన్నాడు, మనము క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము. సో ఎక్కడైతే శిరస్సు ఉంటుందో శరీరము కూడా అక్కడే ఉంటది. శిరస్సు ఒక దగ్గర ఉండడము, శరీరం ఇంకొక దగ్గర ఉండడము కాదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమనంటాడు? క్రీస్తుని ఆయన తిరిగి లేచిన తర్వాత దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోబెట్టాడంట. హల్లెలూయా. ఆమేన్. కూర్చోబెట్టి అన్నీ కూడా ఆయన కాళ్ళ కింద పెట్టాడంట. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాళ్ళ కింద పెట్టడం అంటే గమనించండి, కాళ్ళు ఎక్కడ ఉంటాయి? శిరస్సు మీద ఉంటాయా, శరీరంలో ఉంటాయా? శరీరంలో ఉంటాయి. గట్టిగా. శరీరంలో ఉంటాయి. మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? మనము శరీరమై ఉన్నాము.
అంటే ఇప్పుడు అన్ని సమస్తము ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? గట్టిగా చూసారా, కొద్దిగా ఆగిపోయింది, భయం వేస్తుంది కొంతమందికి. కాళ్ళు శిరస్సులో ఉంటాయా, శరీరంలో ఉంటాయా? శరీరంలో ఉంటాయి. శరీరంలో. అందరూ అదైతే ఓకే అంటారా? Yes, ఓకే. Pastor. మనము క్రీస్తు శరీరం అయి ఉన్నామా లేదా? ఉన్నాము. చదివాం కదా ఇప్పుడే వాక్యంలో, క్రీస్తు శరీరం అయి ఉన్నాము. సమస్తము కూడా ఎక్కడున్నాయంట? పాదముల ఆయన క్రింద. పాదముల క్రింద. పాదములు మళ్ళీ ఎక్కడుంటాయి? శిరస్సా, శరీరమా? శరీరం ఎవరై ఉన్నాము? మనము. సో ఇప్పుడు సమస్తము ఎవరి పాదముల క్రింద ఉన్నాయి? ఎవరి కాళ్ళ కింద? గట్టిగా అందరూ నా పాదముల క్రింద అనండి. నా పాదముల క్రింద. సమస్తము నీ పాదముల క్రింద ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. గమనించండి మళ్ళీ, ఇది దేవుని కృప బట్టి, ఇది సువార్త. నువ్వు చేస్తున్న కార్యములు బట్టి కాదు, నేను చేస్తున్న కార్యములు బట్టి కాదు. ప్రతి మతంలో చెప్పేది ఏంటి? నువ్వు కష్టపడు, నువ్వు పాపం నుంచి దూరం అవ్వు, నువ్వు నీతిమంతుడిగా జీవించు, పరిశుద్ధతలో జీవించు అంటారు. గమనించండి, నీతిమంతుడిగా జీవించాలి, పరిశుద్ధతలో జీవించాలి, కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ ఎలాగ జీవించగలుగుతాడు మనిషి? ఆయన కృప ద్వారా మాత్రమే. ఆమేన్. ఆ కృప మనం పొందుకోవట్లేదు అనుకోండి, నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు ఆ స్థాయికి రాలేవు. కానీ ఎప్పుడైతే నిజమైన సువార్త తెలుసుకుంటావో, ఇది నా కష్టము ద్వారా కాదు, ఆయన చేసిన కార్యము బట్టి ఆ కృప నేను పొందుకుంటున్నాను అయ్యా అని. చాలామంది రక్షణ గురించి విన్నప్పుడు కూడా కేవలము పరలోకానికి వెళ్తే నాకు చాలు, నరకం నుంచి దూరంగా ఉంటే నాకు చాలు అనుకున్నారు. గమనించండి, నరకము నుంచి దూరంగానే ఉండాలి. రక్షణ ద్వారా మనం పరలోకానికి వెళ్తాం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, సమస్య లేదు, అది సత్యమే. కానీ ఈ రక్షణ అనేది కేవలము నిన్ను పరలోకానికి తీసుకెళ్లడం కొరకు మాత్రమే కాదు. ఈ రక్షణ అనేది ఈ లోకములో ఉన్నప్పుడు కూడా దేవుని పరలోకము నుంచి వచ్చిన ఆశీర్వాదం ఇక్కడ అనుభవించాలనేది దేవుని యొక్క రక్షణ. అది దేవుని యొక్క రక్షణ, అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ లోకములో ఉన్నా కూడా పరలోకములో ఉన్నట్టు నువ్వు జీవితం ఇక్కడ అనుభవించాలి అనేది, అది దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకని అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఇస్సాకుకి ఉన్నప్పుడు గమనించండి, కరువులో జీవించాడు ఆయన. కరువులో జీవించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? కరువులో జీవిస్తున్న కరువు నువ్వు అనుభవించకూడదు. అందుకనే కరువులో జీవిస్తున్నప్పుడు కూడా ఎవ్వరు విత్తనం విత్తరప్పుడు, అటువంటి సమయంలో ఇస్సాకు ఏం చేస్తాడు? విత్తనం విత్తుతాడు. ఎప్పుడు? కరువులో. ఎందుకు? ఆయన జీవితం మీద ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఆయన వేరే వాళ్ళు చెయ్యనటువంటి కార్యం ఆయన చేస్తాడు. కరువులో ఎవరు విత్తనం విత్తరు, కానీ ఆయన అంటాడు, నేను విత్తనము విత్తుతాను. వాక్యం ఏముంటది? అదే సంవత్సరము ఎంత పంట వచ్చింది? 100 అంతల పంట. 100 అంతట పంట. హల్లెలూయా. ఆమేన్. సో నువ్వు ఎటువంటి ప్రాంతంలో ఉన్నా, ఏం జరుగుతున్నా, పరలోకంలో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మన జీవితంలో మనం అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా 5వ విషయము, ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. Yes, మన చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును కాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. మళ్ళీ ఒక్కసారి చదువుదామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. అందరూ ప్రతి అనండి. ప్రతి. గమనించండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ప్రతి ఆశీర్వాదం అంటే ఇంకేదన్నా మిగిలిపోయిందా? అంటే ఆత్మీయంగా ఉన్న ఆశీర్వాదాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? మనకు అనుగ్రహించెను. మనకి అనుగ్రహించెను. గట్టిగా, మనకి అనుగ్రహిస్తాడు అని ఉందా? మళ్ళీ చెప్పండి.
హల్లెలూయా. Hallelujah. ఇది దేవుని యొక్క కృప. Amen. నువ్వు అడిగే వరకు ఆయన ఎదురు చూడట్లేదు. నువ్వు అడగక ముందరే ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఎంత కృప, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడంటే మన పట్ల, మనం అడగక ముందరే అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇక్కడ కొంతమంది, ముఖ్యంగా పాస్టర్లు, దైవజనులతో ఒక నిమిషం మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా ఇంకా ఏదో ఆశీర్వాదం పొందుకోవాలి, ఆత్మీయంగా ఇంకేదో జరగాలి, ఇంకేదో జరగాలి. గమనించండి, చాలాసార్లు ఇంకేదో జరగాలి అనేది కాదు, మనకి ఏదైతే ఇవ్వబడ్డదో దానిలో జ్ఞానంలో ఎదగాలి మనము. ఎలాగైతే ఆ దైవజనుడు ఆ రోజు షిప్ ఎక్కాడో, లండన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు, టికెట్ ఆయన చేతిలో ఉండింది, కానీ టికెట్ ద్వారా ఏం పొందుకోగలుగుతాడో అనే జ్ఞానము లేకుండా ప్రయాణం చేశాడు. ఆ జ్ఞానము లేకుండా ప్రయాణం చేసినందుకు ఆయన ఆ పడవలో ప్రయాణం చేసినన్ని రోజులు సరి అయిన ఆహారము లేకుండా ఆకలితో ప్రయాణం చేశాడు. కానీ వాక్యంలో ఏముంది? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను జీవముని ఇవ్వడానికి వచ్చాను అని అక్కడికి ఆపేయలేదు, సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. Amen. Hallelujah. సమృద్ధి అయిన జీవముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అందరు లేచి నుంచున్నాం ఈ సమయంలో. Thank you, Jesus. ఈ రోజు అనేక మంది ఇక్కడ ఉన్నారు, ఆన్లైన్ కూడా తర్వాత చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే దైవజనులు ఉన్నారో, పాస్టర్స్, లీడర్స్, మీరు ఇది సరి అయిన విధానంలో అర్థం చేసుకోగలిగితే, ఇది మీరు ధైర్యంగా మీరు బోధించగలిగితే, మీ జీవితాలు, మీ సంఘాలు, మీ పరిచర్యలు మార్చబడడం మాత్రమే కాదు, కానీ మీ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గొప్పగా ఆశీర్వదించబడగలుగుతారు. Amen. జీవితాలు మార్చబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాల జీవితాలు మార్చబడతాయి, వివాహాల యొక్క జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. Amen. అద్భుత కార్యములు జరగడం మొదలవుతాయి. Amen. Amen. దేవుని కృప ద్వారా ప్రతి ఆశీర్వాదం విడుదలయ్యింది. అలా నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా బోధించగలుగుతావో, విశ్వాసములో ఎదగడం మొదలు పెడతారు నీ జనాలు. Thank you, Jesus. ఎప్పుడైతే విశ్వాసంలో ఎదగగలుగుతారో, దేవుడిచ్చిన ప్రతిదీ కూడా వాళ్ళు పొందుకోగలుగుతారు. Amen. Amen. ఇది మన నిజమైన గుర్తింపు. నీ గుర్తింపు గురించి ఎవరన్నా అడిగినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎవరికి పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు, ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు లేదు, ఎంత ఇల్లు ఉంది, ఎంత ఇల్లు లేదు, ఏ కనెక్షన్ ఉంది, ఏ ఎమ్మెల్యే తెలుసు, ఏ మండలి ప్రెసిడెంట్ తెలుసు, ఇవన్నీ కాదు. నీకు దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసైతే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము ప్రకారము నేను జీవిస్తున్నానా లేదా, ఆ జ్ఞానములో ఎదుగుతున్నానా లేదా, ఆ జ్ఞానములో ఎదిగితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నాడు. హల్లెలూయా. Amen. అందరం ఒకసారి చేతులు ఎత్తి దేవునితో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. సమయంలో దేవుని వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవా, నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నా జీవితము మార్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనండి. దేవా, నా జీవితము మార్చయ్యా అని కాదు, మార్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మొట్టమొదటిగా ఆయన చేసిన దాని కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ సమయంలో. ఆయన ఆశీర్వాదము బట్టి కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన కృప బట్టి కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము నీ జీవితంలో జరుగును గాక. Thank you, Jesus. ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి సాతాని యొక్క ప్రతి అబద్ధము నీ జీవితంలోంచి నీ జీవితంలో విడుదల పొందును గాక అని ప్రార్థిస్తున్నా. Hallelujah. సత్యములో స్థాపించబడును గాక.
యేసుక్రీస్తు నామములో ఆయన వాక్యము నీ హృదయములో నాటబడును గాక. ఆ వాక్యము నుంచి నీ జీవితంలో నూరంతట పంట వచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి పాస్టర్, ప్రతి సంఘము దేవా ఈ సంవత్సరము దేవా ప్రతి సంఘము, ఇక్కడ ఉన్న ప్రతి సంఘము కూడా డబుల్ అవును గాక అని ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రతి పరిచర్య ఎవరైతే ఇవాంజలిస్ట్ ఉన్నారో, ఎవరైతే నీ పరిచర్య చేస్తున్నారో దేవా యేసుక్రీస్తు నామములో ఆ పరిచర్య మీద నీ ఆశీర్వాదము విస్తరింపబడును గాక. ఇప్పుడు వరకు వాళ్ళ జీవితంలో చూసినటువంటి దానికన్నా ఈ సంవత్సరము 2025లో దేవా వాళ్ళు ఇప్పుడు వరకు చూసిన దానికి అన్నిటి సంవత్సరాల కన్నా ఎక్కువగా ఈ సంవత్సరము నీ ఆశీర్వాదం వాళ్ళు అనుభవించును గాక. దేవా ప్రతి దైవజనుడి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారు, భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధము బట్టి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవించును గాక. నీ పిల్లలు వర్ధిల్లును గాక. దేవుని మహిమ కొరకు జీవించును గాక. దేవా ఇక్కడ ఉన్న పాస్టర్లు పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు స్కూల్స్లో ఉన్న, కాలేజెస్లో ఉన్న, పనులు చేస్తున్నా, ఎక్కడున్నప్పటికీ దేవా నీ పిలుపు, ఏ పిలుపు అయితే వాళ్ళ మీద ఉన్నదో అది నెరవేర్చబడును గాక. ధైర్యంగా దేవా నీ పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళందరూ కూడా తాకబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. yes lord. ఏ ఒక్కరు కూడా దేవా నీ గమ్యము చేరకుండా జీవించడానికి వాళ్ళకి వీలు లేదు అని ప్రకటిస్తున్నాం. yes master. hallelujah. ప్రతి ఒక్కరు కూడా వర్తిల్లును కాక. మరి ఒకసారి దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు దీవించబడును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.